హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. రీసెంట్గా అమెరికాలో ఇద్దరు చైనీస్ సిటిజన్స్ అరెస్ట్ అయ్యారనే వార్తతో ప్రపంచవ్యాప్తంగా చైనా అమెరికా మీద ఆగ్రో టెర్రరిజంకి పాల్పడిందని మాట్లాడుకుంటున్నారు. అలాగే ఇండియాలో కూడా చైనా ఇలాంటిది మన మీద చేస్తే ఏంటి పరిస్థితి అని కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ వీడియోలో అసలు ఏం జరిగింది, ఈ ఫంగస్ ఏంటి, దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఇండియాపై చైనా కానీ పాకిస్తాన్ కానీ ఇలాంటివి చేయగలవని చూద్దాం. ఫస్ట్ అసలు ఏం జరిగింది. ఈమె పేరు యూ కింగ్ జియాన్. ఒక చైనీస్ సైంటిస్ట్ ఒక అమెరికన్ యూనివర్సిటీలో మొక్కలు, వాటికి వచ్చే వ్యాధుల మీద స్టడీ చేసే రీసెర్చ్ ల్యాబ్లో పనిచేస్తుంది. ఇంకొకళ్ళు తన బాయ్ ఫ్రెండ్, అతను కూడా సైంటిస్టే, చైనీస్ ల్యాబ్లో పనిచేస్తున్నాడు. మీడియాలో హెడ్లైన్స్ అయితే ఇద్దరు అరెస్ట్ అయ్యారని ఉంది, కానీ నిజానికి అరెస్ట్ అయింది ఆ లేడీ మాత్రమే. FBI చీఫ్ కాస్ పటేల్ కూడా ఒక్కరే అని చెప్పాడు. తన బాయ్ ఫ్రెండ్ మీద అయితే ఛార్జెస్ని వేశారు. అంటే అతను చైనాలో ఉన్నాడు, అమెరికాకి వస్తే అరెస్ట్ చేస్తారు. మరి అసలు ఈమె ఏం చేసిందంటే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ ద్వారానే ఈ ప్రమాదకరమైన ఫంగస్ని అమెరికాలో యూనివర్సిటీ ల్యాబ్కి తీసుకెళ్ళింది. ఇలాంటి వాటిని ప్యాథోజెన్ అని పిలుస్తారు. అయితే అమెరికన్ అఫీషియల్స్కి ఆ యూనివర్సిటీకి వెళ్ళిన షిప్మెంట్ మీద డౌట్ వచ్చింది. చెక్ చేస్తే చైనా నుండి వచ్చిన శాంపిల్స్ దొరికాయి, కానీ ఆమె వాటిని అసలు తీసుకొచ్చినట్టు ముందు డిక్లేర్ చేయలేదు, సీక్రెట్గా తీసుకెళ్ళింది. సో ఇక FBI రంగంలోకి దిగింది. తన ఈమెయిల్ కమ్యూనికేషన్స్ని చూస్తే చైనాలో ఉన్న తన బాయ్ ఫ్రెండ్తో ఈ ఫంగస్ గురించి మాట్లాడడం చూశారు. అతను కూడా సేమ్ ప్యాథోజెన్పై చైనీస్ ల్యాబ్లో పనిచేస్తున్నాడు. సో పర్మిషన్ లేకుండా ఇలాంటి ప్యాథోజెన్స్ని దేశంలోకి తీసుకొచ్చినందుకు ఆమెని అరెస్ట్ చేసి తన బాయ్ ఫ్రెండ్ మీద కూడా ఛార్జెస్ని విధించారు. అలాగే అమెరికన్ ఇంటెలిజెన్స్ ఆమెకి డైరెక్ట్గా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో లింక్స్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ నుండి ఫండింగ్ వస్తున్నట్టు కూడా కనిపెట్టింది. కాబట్టి ఇలా చైనా అమెరికాలో ఈ ఫంగస్ని వ్యాపింపజేయాలని చేసిన ప్రయత్నాన్ని అమెరికా ముందుగానే స్టాప్ చేసింది. మరి అసలు ఈ ఫంగస్ ఏం చేయగలదు, ఎలా వ్యాపిస్తుంది? ఈ ప్యాథోజెన్ అనేది డైరెక్ట్గా మనుషుల మీద ప్రయోగించేది కాదు. గోధుమ, జొన్న, వరి లాంటి పంటల మీద వాడటానికి కేవలం కొన్ని మొక్కల మీద వదిలితే చాలు. ఈ ఫంగస్ నేల, పంటల్లో ఉండే నీరు, ఇంకా గాలి ద్వారా కూడా పంట పొలాల మొత్తానికి వ్యాపిస్తుంది. వ్యాపించాక ఇది మైకోటాక్సిన్ అనే పాయిజన్ని రిలీజ్ చేసి హెడ్ బ్లైట్ అనే రోగాన్ని కలుగజేస్తుంది. పూర్తిగా వ్యాపిస్తే పంట నాశనం అవుతుంది. ఒకవేళ పూర్తిగా వ్యాపించకుండానే పంట చేతికి వచ్చినా కూడా ఆ ధాన్యం కూడా కలుషితమై దాన్ని తిన్న వాళ్ళకి లివర్ సమస్యలు వస్తాయి. అమెరికాలో ఉన్న పంటలు మొత్తానికి వేగంగా స్ప్రెడ్ అయ్యి ఆహార కొరతని ఇది క్రియేట్ చేయగలదు. దొరికిన ఆహారం కూడా కలుషితమై ఉంటుంది. దీన్ని డ్రోన్స్ ద్వారా కూడా వేగంగా స్ప్రెడ్ చేయొచ్చు. సో చైనా ఇలాంటి ఫంగస్ని అమెరికా మీద వాడాలని చూసి ఆగ్రో టెర్రరిజం అనే పేరు తెచ్చుకుంది. ఆల్రెడీ అమెరికా చైనాల మధ్య మిలిటరీనే కాకుండా ట్రేడ్ వార్ జరుగుతుంది. అయితే చైనా ఇప్పుడు కొత్త పద్ధతులను కూడా ఆలోచిస్తుంది. అయితే మరి చైనా కానీ పాకిస్తాన్ కానీ ఇండియాపై ఇలాంటి ఆగ్రో టెర్రరిజాన్ని ట్రై చేయగలవా అనేదే ప్రశ్న. కానీ ఇక్కడ ఇలాంటి నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఆ ఫంగస్ తిరిగి మన దేశంలోకి వస్తే ఏంటని భయం ఉంటుంది. మన దేశంలో నార్త్లో పంటలు పండించడంలో పంజాబ్ ముఖ్యమైనది, పాకిస్తాన్లో కూడా పంజాబే. ఒకవేళ పాకిస్తాన్ మన పంజాబ్లో ఇలాంటి ఫంగస్ని వదిలితే తర్వాత ఆ ఫంగస్కి బోర్డర్ లైన్ ఉండదు, పాకిస్తాన్లో కూడా వెళ్తుంది. ఇక చైనా కూడా నార్త్ ఈస్ట్లో స్ప్రెడ్ చేయడానికి చూస్తే అది చైనాలోకి కూడా వెళ్తుంది. సో ఇలా బోర్డర్లో ఉన్న దేశాలపై చేస్తే బ్యాక్ ఫైర్ అవుతుందని అందుకే దూరంలో ఉన్న అమెరికా మీద వాడాలని చూసింది. అయితే బోర్డర్లో ఉన్న ఇండియాపై వాడరని పూర్తిగా కొట్టిపడేలేం, ఇది ఇండియాకి కూడా వార్నింగ్ అన్నట్టే. దీనికి సరైన చర్యల్ని తీసుకోవాల్సి ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.